content. I'm finally facing it all, fearless. Subscribe to my channel Kishore the Rider. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ మనమైతే పతంగ్ల పండుగ వచ్చేసింది అండ్ పతంగులు ఎగరేసుడు షురుగా చేసినాం. మాంజాలు కట్టినాం, పతంగుల కన్నాలు కట్టినాం, ఇక విలాంచుడు షురు చేసినాం. గాలి అయితే ఈసారి బాగానే కొడుతుంది. ఇక మనం దోపావుడు పతంగుతోనైతే పిలాన్ చేసినాం. ఆడ ఒకటి పేయించుకొస్తుండు కానీ ఛాన్స్ ఎప్పటికెళ్ళి సతాస్తుండు. గుంజనీకనైతే ట్రై చేస్తుండు కానీ మనమైతే అస్సలు గుంజనీక ఛాన్స్ కూడా ఇస్తలేం. సో అందుకని చెప్పేసి జరసేపు టైం నడుస్తూనే ఉంది. ఇక్కడ ప్రజెంట్ అయితే పండగకు ముందే మనకి ఫుల్ పతంగులు అయితే ఎగురుతూ ఉన్నాయి. కాకపోతే అట్ ద సేమ్ టైం మనకి ఏమంటారు, టైం కూడా కొంచెం సెట్ కాక ఇంకా షాపింగ్ ఇక లాస్ట్ ఇయర్ పతంగులతో ఆ మంజలతోనే నడిపిస్తున్నా. సో ఒకటైతే చెప్తున్నా, ఆల్రెడీ చాలా డేంజర్ ఇన్సిడెంట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మెడల్ కట్ అవుతున్నాయి మాంజలతో జాగ్రత్తగా. అండ్ చిన్నపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బిల్డింగ్ మీకు తీసుకుపోయినప్పుడు రైలింగ్ లేకపోతే అసలు ఎంకరేజ్ కూడా చేయకండి, వాళ్ళని తీసుకోకూడదు. సో ఇప్పుడైతే చూస్తారు కదా, మనం అయితే పతంగ్ పెంచుకైతే పోతున్నాం. పట్టుకెళ్ళి ఫుల్ సదాస్తుండు. మనమైతే దోపావుండ్ ఎగరేసినాం. ఆడ వేసిండు, మీదికెళ్ళి ఎత్తేసిండు. మనం డీల్ వేద్దాం కానీ ఛాన్స్ ఇవ్వలే. పోయిందండి ఈలోపు. మన వెయిట్కే చాలా గట్టు మన వాడి వెళ్ళిపోయింది పతంగ అయితే. గట్లు ఉంటుంది ఒక ఆడ ఏడుకెళ్ళి వెనకలికెళ్ళి ఎగరేస్తారు పతంగ అయితే. ఇక మా పిల్లలు సతాస్తులు ఇక్కడ పతంగ ఎగరేస్తుంటారు నన్ను. ఇప్పుడు ఇంకో పతంగ్ పెంచుకైతే పోతున్నాం. మనం ఆ నెత్తి మీదకి వచ్చేసిండు ఆల్మోస్ట్. ఇక పతంగ్ పైన ఏందో చూద్దాం. సో దోపౌండ్ లాగా ఇందాక పెంచైతే వాడు జబర్దస్త్ గుంజేసరికి ఎగిరిపోయింది. అంటే వాళ్ళు గుంజీరు, వాళ్ళది ఎగిరిపోయింది, నాది కాదు. మనం ఎప్పుడు డీలే నడిపిస్తాం అనమాట. అండ్ చేతులకు అయితే జాగ్రత్త పెట్టుకోరి. వచ్చిండు పెయింట్ చేయడానికి అయితే వచ్చిండు. అండ్ ముఖానికి మాస్కులు నల్లగా కాకుండా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కళ్ళకి అద్దాలు కూడా పెట్టుకోరు. సాయంత్రం పూట కాగానే సూర్యుడు కళ్ళల్లో కొడతాడు. సూర్యుడు అనాలి. అప్పుడు ఏం చేయలేము కూడా. పతంగులు కనిపించవు, ఏం కనిపించవు. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా. అంటే మనము ఇప్పుడు సంక్రాంతి టైంలో బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏమైతే ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకోవాలంటే ఈ మాంజల్ కట్ కాకుండా బైక్ల మీద మనకు ప్రాబ్లం కాకుండా ఏమేమి చేయొచ్చు అనేది కూడా ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఒక వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఇక్కడ పెంచి పడుతుంది. అరే ఆడు సతాస్తుడు బాయ్. ఇక అప్పటికెళ్ళి ఏజెన్నికి వస్తుడు, గుంజనికి వస్తుడు. మనం గుంజనికి పోయేసరికి ఆగమై మళ్ళీ బ్యాక్ పోతుండు. కాక గుంజుదామని ఫిక్స్ అయిండు. ఈసారి గుంజుతాడంటావా? ఆమె గుంజుతాడు. కాకపోతే మనది రోకులు ఎక్కువ కొడుతుంది, మనదేమో ఒకటికే పోతుంది. ఎందుకంటే మీద ప్లాస్టర్తో నక్క పెట్టిన. ఇక గుంజనికి వచ్చేసిండు ఎట్ లాస్ట్. ఇది జూమ్ చేస్తున్న కొద్దీ బ్లర్ అవుతుంది అనమాట. ఇక పడ్డది ఎట్ లాస్ట్. దమ్ చేసిన వేసేసి ఇక డీల్ నడిపించాలి. ఇక మళ్ళీ ఎత్తేసిన మీదకి వెళ్ళి పోయింది. అది అట్లా ఉంటుంది అనమాట. దోపౌండ్తో డీల్ నడిపిస్తే పతంగులు ఏదైనా కాటు కావాల్సిందే. సో చాలా చక్కగా కట్ చేసినాం. ఇంకా మనకైతే ఇక్కడ ఒక సైడ్ పెంచులు నడుస్తున్నాయి, ఇంకొకళ్ళు వేస్తూనే ఉన్నారు ఒకదాని తర్వాత ఒకళ్ళు. పతంగులు అయితే మన బిల్డింగ్ మీదకి వెళ్ళి రెండు పతంగులు ఒక మీదకి వెళ్ళి ఎత్తేస్తుండు. గుంజు వేసిండు మీదకి వెళ్ళి. డీల్ నడిపిస్తుండు. ఎవరు పోతుంది నీ గెసెస్? వెయ్యింది అట్ లాస్ట్ మా వేరే అయితే. When you want to get off the darkest ground, but gravity pulls you straight down.